అప్పుడు సలీం దళం ఒకటి ఉండేది కదా, ఆ, మరి ఆయన ఎప్పుడు ఎదురుపడలేదు? బిచ్చుకుందా పిచ్చుకుందా ఆయన సలీం వెనకసిరు అంటున్నావు. ఆ? ఫస్ట్ ఒక సలీం చనిపోయింది అక్కడ. అవును, ఆ సలీం దళం పేరు మీద ఇంకో సలీం వచ్చారు కదా, తర్వాత ఆయన బాన్స్ పడతారు అనుకుంటారు ఆయన. ఆ దళం ఎప్పుడు సిరినపల్లి ఆయన, సిరినపల్లి ఆ, ఏం పేరు పూర్తి, ఇంకో పేరు ఉంది దానికి, రాములు. రాము. ఆయన ఎప్పుడు ఎదురుపడలేదా మీకు? తెలుసు నాకు. ఆయన ఏం చేసేవారు, ఆయన ఎందుకు ఎన్కౌంటర్ బాన్స్వాడలో? అది వెనకసిరి నేను వచ్చిన తర్వాత జరిగింది అది. నాకు తెలియదు అది. నేను సరెండర్ అయినాక జరిగిందట. మేము బాన్స్వాడ అటు ఎప్పుడన్నా అవసరాల రీత్యా పోదు అందరం కలిసి మళ్ళీ ఎక్కడోళ్ళం అక్కడ వచ్చినాము, కానీ అక్కడ మేము పనిచేసేవాళ్ళం. అన్న శంకర్ అనే టైంలోనే నిజామాబాద్లో వాటర్ ట్యాంక్ బ్లాస్ట్ చేయాలనుకున్నారు ఎందుకు? అప్పుడు ఏ సంవత్సరం ఏమో నాకు తెలియదు. పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న వాటర్ ట్యాంక్ అని. అది నాకు తెలియదు, నేను అటు పోలే. మీకు ఇంకా బాగా గుర్తుండిపోయిన బ్లాస్టింగ్ కానీ చెప్పండి. అంటే మీ చేసిన యాక్షన్లో ఎవరు చనిపోలేదు, తుపాకులు చావలే. ఎక్కువ తుపాకులు దొరికింది రామాయపేట 16. చిన్న ఉప్పలవై 14. ఉప్పలో ఎలా బ్లాస్ట్ చేశారు? ఇక అది వాళ్ళు ఉన్నారు కాబట్టి వెనకకెళ్ళి పోయి బ్లాస్టింగ్. అందులో ఏం దొరికాయి అంటే 15 మంది ఉంటారు అలా. ఒక సెంట్రీ ఈ పట్టాల పుంటనే కామారెడ్డి దాకా ఉరికిండట. ఇక అవి పండాలు అవి అన్నీ మా దగ్గర ఉంచుకోము. అవి కొత్త పని అయినా ఏవైనా మా దగ్గర కాదు. కొత్త ఏరియాకు విస్తరించడానికి మనుషులు అప్పుడే ఇక్కడికి వెళ్ళి తుపాకులు ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో తుపాకులు తీసుకునేవారు బ్లాస్టింగ్ చేసి, అవి తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారా లేదంటే డంప్లో పెడతారా? ఇక డంప్ చేసి మళ్ళీ పంపించుడే ఇక వేరే ఏరియాకు. అక్కడ ఇంకో కొత్త దళాన్ని ఏర్పడేయడానికి కోసం అటు బస్తరు, ఛత్తీస్గఢ్ ఇవన్నీ మనం పంపిణీ ఇక్కడే. అవి ఇక్కడికి వెళ్ళి ఆర్గనైజేషన్ అక్కడ జరిగి అక్కడ ఇత్తనం పెట్టినట్టు అంతే. అంటే పార్టీ పనిచేస్తుంది కదా ఇంతకాలం, చాలా కాలం. ప్రజలు సపోర్ట్ ఉండేదా? ప్రజలే బెదిరించి మీరు అన్నం తెచ్చుకున్నారా లేదా ప్రజలు కావాలని ఇచ్చేవారా? లేదు, వాళ్ళే పెట్టు. ఎందుకో ప్రేమతోనే పెడదురు. నేను తెస్తానే వాళ్ళే వస్తురు, నేను అండగాస్తాను అందరు. మేము వాళ్ళని బెదిరియడము అది లేదు. కానీ కాంట్రాక్ట్ అంటే మేము చేసినప్పుడు వాళ్ళే వచ్చి నేను అంట చేసుకొస్తాను అందరు. కానీ కాంట్రాక్ట్ బెదిరించడం డబ్బులు తీసుకోవడం వాస్తవం కదా? లేదు, మేము ఎవరిని బెదిరియలే. అయితే అది ఒకటి ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు అట్లా బెదిరించి డబ్బులు ఎవరు తీసుకోరు. నువ్వు అట్లా డబ్బులు ఎవరు తీసుకోలేదు బెదిరించి, కానీ అది అట్లా ఇస్తారు. అది అట్లా ఇస్తారా? అంటే బెదిరియడం కాదు, అది బెదిరియడం కాదు, కానీ పార్టీ ఫండ్స్ నీ కృషితో ఎంత ఇచ్చినా తీసుకుంటాం. ఎందుకంటే భార్య పిల్లల్ని విడిచిపెట్టి సర్వత్తాన్ని వదిలి మేము దాంట్లో పని చేస్తాం. నీతోనే పని నువ్వు చేయి, మాతోనే పని మేము చేస్తాం. ఎంత కొంత సాయం చేస్తారు. పార్టీలో చేస్తారంటే అది మేము డబ్బులు తినడానికి కాదు, మేము తినలే. అవును, తుపాకుల కోసం, తోటల కోసం, ఈ సాహిత్యాని కోసమే తప్ప మేము ₹1 మేము వాడుకోలేము. మాకు ప్రజలే అన్నం పెడతారు, ప్రజలే. అదైతే వాస్తవం అండి, దానికి ఎవరు కాదంటారు. మిగతా పార్టీలాగా వెనక వేసుకోవడం ఉండవు. మీరు ప్రజల కోసం పెట్టే ఫండ్ ఉంటుంది. కానీ ఇంతకాలం పార్టీలు పనిచేసినప్పుడు ఈ కార్యక్రమం చేశానని చాలా చెప్పారు మీరు. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిపోదాం అనిపించిందా? ఇంటికి వెళ్ళిపోదామని ఎప్పుడు అనిపించలేదు. ఇక లాస్ట్కే ఇక అది నాకే రావాలి అనిపించింది. ఎందుకు వచ్చారు? ఇంతకాలం పార్టీలు పనిచేసిన తర్వాత ఎందుకు సరెండర్ అవ్వాల్సి వచ్చింది? అంటే ప్రభుత్వ పథకాలకు వచ్చారా? ఈ పథకాల కంటే అప్పుడు సరెండర్ పాలసీ ఉంటుంది కదా. సరెండర్ ఫాల్స్ ఉన్నది, అది ఆ ఫాల్స్ కూడా ఉన్నది. మేము రావాలనిపించి ఆ పిలుపు మేరకే వచ్చినాము. కాకపోతే మాకేమి ఇవ్వలేదు. ఏ పిలుపు మేరకు? ఇప్పుడు ఏమి ఇవ్వలేము. సరెండర్ పాలసీ మీద వచ్చారు, మాకేమి ఇవ్వలేదు. ఎవరి దగ్గర అప్పుడు వచ్చారు? అప్పుడు 90లో రామారావు ఉండే. రామారావు గారు అంటే కరీంనగర్లో లొంగిపోయారా? కరీంనగర్ తర్వాత మీరు రావాల్సింది రాలేదు? ప్రభుత్వం ఇవ్వాల్సింది రాలేదు సార్. ఆ రోజు ఏమి ఇచ్చింది ప్రభుత్వం? ఇప్పుడు అందరికీ ఇచ్చిరు కదా, ఈ రివార్డు, ల్యాండ్, ప్లాటు ఇవన్నీ ఇచ్చిరు సార్. మాకు మాత్రం ఏమి ఇవ్వలేదు. వారు అడిగారు కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ? అప్పుడు అడిగారంటే మేము మాకు అవి తెలియదు. ఆ జియో కాపీలు కూడా తెలియదు మాకు. మొన్న ఇచ్చిండు జియో కాపీలు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు. మరి అడిగారా కలెక్టర్ గారికి? అడిగినాం. ఏమంటారు? అడిగితే వాళ్ళు రాస్తారు, మళ్ళీ మండల ఎంఆర్ఓ ఆఫీస్కి పంపిస్తారు. ల్యాండ్ ఉంటే ఇవ్వాలి అని అంటారు.
ఇక్కడ ఏం చేస్తారు, ల్యాండ్ లేదంటారు. మాకు ఎన్నిసార్లు పోయినా ల్యాండ్ లేదన్నాడు సార్. పరంపోకు ల్యాండే లేదన్నారు, ప్రభుత్వ భూమి లేదన్నారు. ఇప్పుడు భూమి ఉంది, మా దొరలో పోయినట్టునే ఉన్నది అది. అన్న మీరు పార్టీలో ఉన్నప్పుడు కరెంటు సంబంధం లేకుండా సూర్యుడిని చంద్రుడిని నమ్ముకొని మీరు అడవిలో ఉన్నారు, సార్. అంతే కదా? ఆదివాసులు పెట్టిన ఇలా గిరిజలు పెట్టిన అన్నం తింటూ బతికారు. ఒకవైపు పోలీసులు, ఒకవైపు మూగుజీవులు, ఎవరు ఎటువైపు నుంచి వస్తారా అని భయంతోనే ఉన్నారు. అంత స్వచ్ఛమైన గాలి, చాలా చక్కటి జీవితం, ప్రశాంత వాతావరణం. ఆ వాతావరణం నుంచి సరెండర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనుషులు, ఇక్కడ వాతావరణం, ఈ ప్రపంచం చూసి ఏమనిపించింది మీకు? అక్కడ స్వచ్ఛంగా ఉంటుంది, అక్కడ అంత ఏదైనా సరే. ఇక అక్కడ ఏంటంటే ఇక కొంచెం అక్కడ మేము మంచిగానే ఉన్నాం సార్. ఇక్కడ రాగానే ఇక్కడ ఇది ఒక ప్రపంచం కదా. ఇది విచ్చలవిడిగా ఇష్టం వచ్చింది తినచ్చు, ఇష్టం వచ్చింది తాగి ఇట్లా చేస్తారు. అక్కడ క్రమశిక్షణగా ఉండడమే. పార్టీ క్రమశిక్షణకు ఉల్లంఘిస్తే బాగుండదు కదా. ఉదాహరణకు మద్యం తాగిరు అనుకో, నడుతుందా? నడదు. యూత్ వచ్చినాక ఇది ఆగు, నువ్వు ఏమని చేసుకో, ఏ బల్దాలు ఉంటుంది. ఒకళ్ళు తప్పు చేస్తే పార్టీ అంతటికి వస్తుంది. కాబట్టి మేము అట్లా అక్కడ క్రమశిక్షణ కాకుండా క్రమశిక్షణతో పాటు ఒక మనిషిని నమ్మే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియదు కదా. ఇక్కడ తెలియదు. మరి కొంచెం ఇబ్బంది పడ్డారు ఫస్ట్లో? మొదట్లో కాదు, మా దగ్గర చాలా ఇది ఉండే, జనశక్తి, పీపుల్స్ వారు, ప్రజలు, పోలీసులు, వీళ్ళందరికీ తట్టుకొని గ్రామంలో ఉంటున్నాం మేము. ఎలాంటి తప్పులు చేయకుండా డబ్బులు సంపాదించుకుంటే ఎన్నో కోట్లు అవుతుండే మాకు. ఇవాళ ఆటో నడిపించుకొని బతకాల్సి వస్తుంది. సాధారణంగా మాజీ నక్సలైట్లు అందరూ కూడా సెటిల్మెంట్ చేస్తావా, మీరేంటి ఆటో నడుపుకుని బతుకుతున్నారు? మేము చేయలేదు అట్లా. సెటిల్మెంట్లు మనం చేయడం కాదు, అది ఎన్ని రోజులు చేస్తాం. ఇవాళ చేస్తాం, మళ్ళీ రేపేం చేస్తావు. అట్లా మాకు ఈ బతకడమే ఇది మంచిది. సెటిల్మెంట్లు ఏముంది అందులో, చేయొచ్చు. ఒక 10 పంచాయతీలు చేస్తే 10 మందితో నీ వ్యతిరేకత ఏర్పడుతుంది తప్ప నీకు మంచితనం జరగదు. ఇద్దరికి న్యాయం చేయాలనుకుంటాం, ఇద్దరికి న్యాయమే చేస్తావు, కానీ ఒకళ్ళకు వ్యతిరేకం అయినట్టు అవుతుంది అన్నట్టు. కరెక్టే. మరి మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు రాలేదు. ఆటో నడుపుకొని జీవం ఎలా, కుటుంబాన్ని ఎలా పోషిస్తున్నారు? ఒక ఆటో సరిపోదు కదా దాని మీద? దాని మీద నేను నడుపుతుంది సార్. కావాలంటే మీరు అది కూడా సెకండ్ హ్యాండ్ ఆటో తీసుకుని నడిపిస్తుంటున్నాం. అంటే బయటకు వచ్చిన తర్వాత దగ్గర నుండి ఆటో నడుపుతున్నారా? అక్కడ ల్యాండ్ చేసిన సార్, ఇది ఒక తట పరంపోగు ఉంటే దున్నుకొని చేసిన, వ్యవసాయం చేసిన. అయితే దాని పక్క పొంటి మా దొరది ఉంది భూమి. అయితే ఇది నాది అని చెప్పి అమ్ముకున్నాడు ఆయన. ఇప్పుడు నాకు పట్టా ఉన్నది, అది రైతు బంధు వస్తుంది, మోదీ పైసలు వస్తున్నాయి, అన్నీ వస్తుంది. మీకు ల్యాండ్ లేదు. కొంతకాలం చెన్నై కూడా వెళ్ళారు కదా మీరు? చెన్నైలో పనిచేసిన. ఎందుకు? మెట్రో రైల్ ప్రాజెక్ట్లో అపోన్స్ కంపెనీలో పనిచేసినాను. ఇదే పని చేయడానికి పోయినా సార్. సాధారణంగా మాజీ నక్సలైట్లు కొంతమంది ఇద్దరు రకాలు వాడుకుంటారు. కొంతమంది పోలీసులు మీకు వాడుకుంటారు సమాచారం కోసం, రెండోది నయీం లాంటి వ్యక్తులు వాడుకుంటారు. వీళ్ళిద్దరూ మీకు ఎప్పుడైనా దగ్గరికి అయ్యారా? లేదు, నేను ఎప్పుడు కానీ పోలీసు వాళ్ళకి దగ్గర లేను. నయీము నేను అడిగిన, అక్కడ అడిగితే ఏమన్నారంటే నువ్వు పోలీసు వాళ్ళకి దగ్గర ఉండవట కదా నాయ అన్నారు. ఎవరు? ఈ ప్లాట్ గురించి దాని గురించి కొందరికి హోమ్ గార్డ్ ఇచ్చిర్రు, ప్లాట్ ఇచ్చిర్రు, ల్యాండ్ ఇచ్చి, అవన్నీ ఉంటాయి కదా. ఇస్తా అడిగితే నువ్వు మా పోలీసు వాళ్ళకి దగ్గర ఉండవట కదా నాయ అని అంటారు. దగ్గరుంటే భూమి ఇది అంటే దగ్గర ఉన్న వాళ్ళకే ఇచ్చిర్రు అన్నట్టు లెక్క. కానీ నయీం లాంటి వాళ్ళ వ్యక్తులు ఎప్పుడు ఎదురుపడ్డారు మీకు? జైల్లో ఉన్నప్పుడు చూసిన సార్. ఎక్కడ జైల్లో కూడా ఉన్నారు మీరు? నేను లేను, ఇక మా వాళ్ళు ఉండ్రి అందులో జైల్లో. ఏ జైలు? ముసిరాబాద్లో. అప్పుడు చూసిన నేను. ఏమంటాడు? పటేల్ సుధాకర్ రెడ్డి ఆయన వాళ్ళు ఉండ్రి, వీళ్ళందరూ మా వాళ్ళు. అంటే పటేల్ సుధాకర్ రెడ్డి అన్న జైల్లో ఉన్నప్పుడు మీరు వచ్చారా ములాఖత్కా? ఎందుకు? అంటే ఆయన కోసం కాదు, మా వాళ్ళు ఉంటారు అక్కడ, మా బామ్మర్ది గిట్ట ఉన్నారు. సుధాకర్ రెడ్డి అంతా మీ అనుబంధం ఏంటి? నాకు ఆయన తెలియదు. అప్పటికి ములాఖత్ వచ్చిందంటే ఆయన కూడా వచ్చి చేసి. అప్పుడు లోపల ఉన్నారా బయట ఉన్నా. పార్టీ గురించి అడగలేదు ఆయన? ఇక మనోడు వచ్చిండు అని చెప్పిరన్నట్టు అంతే. అందుకని ఆయన కూడా వచ్చిన చూద్దామని. అట్లా నయ్యం వాడి మాట్లాడాడు మీతో? నయమేం మాట్లాడలేదు, ఎట్లా కూర్చున్నారు, అందరు కూర్చున్నారు. ఎట్లా అయినా ఇక మా ఊరోళ్ళు ఉన్నారు సార్. అప్పుడు కొంతమంది మిలిటెంట్స్ వాళ్ళు వీళ్ళు కేసులు పడ్డాయి. ములాఖాత్ వచ్చింది.
ఇప్పుడు కొంత ఏమీ పని చేయనటువంటి వాళ్ళకి కూడా ప్లాట్స్ ఇచ్చారు, చేసిన వాళ్ళకి లేవు. నేను అందుకనే మనం చేసి కూడా బాయిల కప్పలాగా ఎందుకు ఉండాలి అనే దాంతో ఇంటర్వ్యూ ఇద్దామని వచ్చిన నేను. అన్న చెప్పండి, ఇప్పుడు ఆ గ్రామాలకు ఉన్న పరిస్థితి ప్రకారం వెళ్ళారు, అక్కడ నచ్చక వచ్చారా, ఏదో రకంగా బయటకు వచ్చారు, ఇప్పుడు మీకు ఆటో నడుపుకొని బతుకుతున్నారు, మీకు ఏం కావాలి? మాకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుంది సార్. ల్యాండ్ కానీ ప్లాట్ కానీ ఇవన్నీ జీవో కాపీలు ఉన్నాయి, లీటర్లు కూడా ఇచ్చిర్రు. ఆ లీటర్ల వరకే మిగిలిపోయింది సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్న, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్న మాకు ఏదన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. సరే అన్న, మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తున్నారు? 2 పిల్లలు, 2 కూతుళ్ళే. ఒకళ్ళు పీజీ చేసిర్రు, ఒకళ్ళు డిగ్రీ చేస్తారు. ఇప్పుడు ఇంటర్ అయిపోయింది. మరి మీకు మీ సాఫ్ట్వేర్ పార్టీ నుంచా బయటకు వచ్చాక ఏంటి పెళ్ళి? బయటకు వచ్చినాకనే. పార్టీలో ఎవరు పరిచయం లేదా? లేదు లేదు సార్. అప్పుడు చేసుకోమన్నారు కానీ నేను చేసుకోలేదు. అంటే ప్రభుత్వం ఆదుకోవాలి మీకు ఏదో రకంగా, ఆర్థికంగా కానీ భూమి కానీ. గ్రామాల పరిస్థితి ప్రభావంతో అప్పట్లో వెళ్ళాను, కొన్ని కార్యక్రమం పార్టీ ఆదేశాల మేరకు చేశాము, అదేవిధంగా పార్టీకి వెళ్ళిన తర్వాత ప్రజల కోసం కూడా మంచి కార్యక్రమాలు చేశానంటున్నారు లక్ష్మయ్య. ఆయన చెప్తున్నట్లుగా కొన్ని పరిస్థితుల ప్రభావంతో బయటకు వచ్చాను, కానీ ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఇప్పటికైనా కొన్ని ప్రభుత్వాలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనం ఆదుకోవాలి, భూమి కానీ లేదా కనీసం ఆర్థికంగా ఆదుకుంటే పిల్లలతో నేను బతకడానికి ముందుకు వెళ్తానంటూ మలయాళ లక్ష్మయ్య కోరుతున్నారు. ఇది ఈ వారం మలయాళ లక్ష్మయ్య అలియాస్ దేవాన్ని ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అప్పట్లో సంఘటనలు, అప్పట్లో జరిగిన అన్నీ కూడా నెక్స్ట్ భావితరానికి తెలియడానికి చేస్తున్న కార్యక్రమం తప్ప ఎవరిని ప్రోత్సహించి పార్టీలో వెళ్ళమని కానీ, లేదు పార్టీని కించపరిచే విధంగా, పార్టీ యొక్క రహస్యాలు చెప్పే విధంగా పార్టీని నష్టపరచాలని కానీ ఈ ఎవ్వరికి ఉద్దేశం కాదు. ఇది కేవలం గత చరిత్రని భావితరాలు చెప్పాలని చేసే కార్యక్రమం మాత్రమే కానీ అందరూ భావించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నమస్తే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు